ఈరోజు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, రీసెంట్లీ ఏదైతే స్కీమ్ అనేది రిలీజ్ అయిందో తెలంగాణ స్టేట్లో, అది రాజీవ్ యువ వికాస స్కీమ్ అనేది. సో దానికి ఎవరెవరు ఎలిజిబిలిటీ, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, సో దాని వెబ్సైట్ ఏంటిది, దాని అప్లికేషన్ ప్రాసెస్ ఏంటిది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇన్కమ్ క్యాస్ట్ అండ్ పాస్ ఫోటో. ఇవనేది మస్ట్ అండ్ షుడ్ మనకి కావాల్సింది. అండ్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి సంబంధించిన దాంట్లో అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, దీని మెయిన్ థింగ్, దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, సో ఫ్యామిలీలో ఓన్లీ సింగిల్ పర్సన్కి మాత్రమే ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ. సో దీన్ని ఎలా అంటే, ఆ రేషన్ కార్డ్ రిక్వైర్డ్తో తీసుకోవడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో 2 పర్సన్స్ ఉన్నారు, 2 పర్సన్స్కి కూడా దానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ అన్నీ ఉన్నప్పటికీ ఆ ఫ్యామిలీలో ఒక్క పర్సన్కి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో ఇవి డీటెయిల్స్. ఫస్ట్ అసలు ఈ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో TSOBMMS అనే టైప్ చేసి ఎంటర్ చేశాక మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటిది అంటే, ఈ ఫస్ట్ వచ్చిన లింక్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పేజ్ అనేది ఇది. సో ఈ పేజ్ అనేది ఏంటిదంటే, ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ కాకముందు ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ యొక్క మెయిన్ పేజ్ అన్నమాట. ఇప్పుడు నార్మల్గా మీకు ఇది చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ప్రీవియస్లో వెబ్సైట్ అనేది ఇలా ఉంది. సో దీంట్లో ఏంటంటే, బీసీ కార్పొరేషన్కి సంబంధించిన, ఎస్సీ కార్పొరేషన్కి, ఎస్టీ అండ్ వీటికి సంబంధించిన ఏంటిదైతే ఆ స్కీమ్స్ ఉంటాయో దీన్ని ఇక్కడ మనము అప్లికేషన్ చేసుకునే చాయిస్ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మనం అప్లై చేసుకునే స్కీమ్కి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో మనం బ్యాక్కి వెళ్ళి, సో మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్స్ లింక్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ కావాలి అనుకుంటే మనం దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్కి, ఎస్టీ, బీసీ, ఎంబీసీ అండ్ బీసీ ఫెడరేషన్, మైనారిటీ అండ్ క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఏంటిదంటే, ఇప్పుడు నార్మల్గా మనకి 3 కేటగిరీస్ మనకు తెలుసు. అండ్ ఇక్కడ ఏంటంటే, ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. అండ్ ఇక్కడ ఏంటిదంటే, బీసీ ఫెడరేషన్స్ అంటే ఇప్పుడు స్టేట్కి సంబంధించిన కొన్ని ఫెడరేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ వాష్మ్యాన్ కోఆపరేటివ్, సో ఇట్లా సొసైటీస్ ఏమైతే ఉంటాయో ఆ సొసైటీలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వెబ్సైట్లోకి వచ్చి వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి మనం అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటో చూస్తే, ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసినట్టు ఏ కేటగిరీకైనా సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటిదంటే, నార్మల్గా ఇక్కడ మన ఆధార్ కార్డ్లో మన నేమ్ ఏదైతే ఉందో, సో అక్కడ మన నేమ్ ఎంటర్ చేయాలి, మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత వెంటనే ఆటోమేటికలీ మన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే మన రేషన్ కార్డులో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇక్కడ షో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేశాను. సో నేను అప్లై చేసిన తర్వాత నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ నాకు మా ఫ్యామిలీలో ఉన్న రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ షో అయింది. సో నేను ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ మా బ్రదర్ది నేమ్ ఎంటర్ చేశాను. సో ఆయనకి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏమని వస్తాయంటే, ఇక్కడ ప్రీవియస్లీ ఆల్రెడీ ఒక పర్సన్ మీ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్తో రిజిస్ట్రేషన్ అయిపోయి ఉన్నారు, సో మీరు ఎలిజిబిలిటీ కాదని ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ లాగానే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నార్మల్గా ఏంటిదంటే ఇది ఆ ప్రాసెస్ అండి. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ ప్రాసెస్ చూసుకుందాం. సో ఇక్కడ మనం నేమ్ ఎంటర్ చేయాలి, మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ వస్తుంది. సో నాకు ఇక్కడ మనం ఎలాంటి అంటే ఇండివిజువల్ అయినా పెట్టుకుంటున్నాం కాబట్టి సో ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కావాలి కాబట్టి బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఉన్నాయి,
స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింక్ అని, అంటే బ్యాంక్తో సంబంధం లేని స్కీమ్స్ కూడా ఉన్నాయి, కొన్ని బ్యాంక్తో లింక్ అయిపోయి ఉన్న స్కీమ్స్ ఉన్నాయి. సో ఇందులో మనం బ్యాంక్ లింక్ సెక్టార్కి మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఏమేమి సెక్టార్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 5 సెక్టార్స్ అనేది ఉన్నది. ఈ 5 సెక్టార్కి సమ్ స్కీమ్స్ అనేది ఉన్నాయి. సో మనకి ఏ స్కీమ్ కావాలో మనం దాన్ని లింక్ చేసుకొని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఇవన్నీ ఇప్పుడు దేనికైనా కానీ కామన్గా ఉన్న స్కీమ్స్ అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. సో మనకి ఏదైతే కావాలో అది పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నార్మల్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ స్కీమ్స్ అనేది 3 వీలర్స్ అది ఆటో, డీజిల్ లేదంటే ఎలక్ట్రికల్కి సంబంధించిన ఆటో అనేది ఉంటుంది. సో ఇది బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అనేది. సో నెక్స్ట్ ఏంటంటే వితౌట్ బ్యాంక్ లింక్డ్. సో ఇది మనం చూసుకున్నట్టయితే దీంట్లో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ 2 సెక్టార్స్లలో మనం స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఏదైతే కావాలనుకుంటామో అది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2 కేటగిరీస్లలో ఇవన్నీ ఉన్నాయండి, మనకి ఏది కావాలో అది చూసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా నేను చూసేదంటే బ్యాంక్ లింక్డ్, దీనిలో ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ది ఎందుకు చూపిస్తున్నాను అంటే మిగతా కామన్గా ఉన్న ఏ అప్లికేషన్స్ అయినా కానీ ఏ సెక్టర్స్ అయినా కానీ దానికి డ్రైవింగ్ లైసెన్స్ తోటి సంబంధం ఉండదు. బట్ ఇక్కడ మనకు కావాల్సింది డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి సో ఇది మనము 3 వీలర్ ఆటో డీజిల్కి సంబంధించింది మనం క్లిక్ చేసిన తర్వాత గోని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్లో ఏంటిదంటే ఇలా ఒక పేజ్ ఇంకోటి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మన డిస్టిక్, సో మండల్, పంచాయత్, విలేజ్, ఇక్కడ మీరు మీ హౌస్ ఎక్కడ ఉందో చెప్పాలి అనుకుంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎంటర్ చేసినా నో ప్రాబ్లం. సో ఇండివిజువల్ పెట్టుకున్నాము, సో ఎంతమంది అంటే 1 పర్సన్ అని పెట్టుకున్నాము. సో బ్యాంక్ లింక్డ్, సో ఇండస్ట్రియల్ బిజినెస్, సో ఈ రూప్స్కి సంబంధించింది ఇట్లా సంథింగ్ మనం ఇండస్ట్రియల్కి సంబంధించింది పెట్టుకున్నప్పుడైతే ఇలా వస్తుంది. నార్మల్గా ఇక్కడ ఏంటిదంటే మ్యాక్సిమం ఇక్కడ యూనిట్స్ ఎంత ఉంటుంది, సో మినిమం ఎంత, ఇప్పుడు 3 lakhs 4 lakhs ఉంది. సో మనం యూనిట్ కాస్ట్ ఎంతైతే ఉండాలనుకుంటున్నామో సో ఈ 3 lakhs to 4 lakhs మధ్యలో మాత్రమే మనం అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. సో నేను 4 lakhs అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే సబ్సిడీ కింద ఎంత వస్తుంది, బ్యాంక్ లోన్ అనేది ఎంత వస్తుంది, సో మన టోటల్ యూనిట్ ఖర్చు ఎంత సో అనేది ఉంటుంది. ఇక్కడ మనం బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, దాని నెక్స్ట్ పాన్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏంటంటే నార్మల్గా మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ పాన్ కార్డ్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటిది అంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇష్యూ అయింది, అండ్ ఇంకోటి ఏంటిదంటే దాని డేట్ ఎప్పుడు ఉంది అవన్నీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన కామన్గా మనకు సంబంధించిన నేమ్స్, డీటెయిల్స్, మన ఫాదర్ నేము అండ్ మన ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా అన్నది చెప్పుకోవాలి. అండ్ మన జెండర్ అండ్ మనది రూరలా అర్బనా అంటే గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతం అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ ఏంటంటే మనం ఏ కేటగిరీ అది చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సేవలో మనం తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మన పేరు వస్తుంది, మన సబ్ క్యాస్ట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ సబ్ క్యాస్ట్ అనేది రావడం జరుగుతుంది. వీళ్ళు ఇంకోటి ఏంటంటే మన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే చదువు ఇల్లిటరేట్ ఉంది, ఎస్ఎస్సి పాస్, బిలో ఎస్ఎస్సి ఉంది, ఎస్ఎస్సి ఫెయిల్ ఉంది, ఐఐటి ఉంది, పాలిటెక్నిక్ ఉంది, ఇంటర్మీడియట్ ఫెయిల్, పాస్, డిగ్రీ ఫెయిల్, డిగ్రీ పాస్, పీజీ 8th class పాస్ వరకు ఉన్నాయి. సో ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ సేవలో ఇన్కమ్ ఏంటంటే ఇన్కమ్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తే ఇన్కంలో మన పేరు ఏముంది అంటే మనం ఎంటర్ చేసిన ఇన్కమ్ నెంబర్ యొక్క లో ఏం నేమ్ ఉందనేది ఇక్కడ షో చేస్తుంది. అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ అదే షో చేస్తుంది. అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో అది ఇక్కడ మనకి షో చేయడం జరుగుతుంది. సో అండ్ మన ఏజ్ కూడా ఇక్కడ ఏంటిదంటే మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలని జరుగుతుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఆక్యుపేషన్ ఏంటిది అనేది అంటే ఇన్ని రకాల ఆక్యుపేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో మనం ఏదైతే ఉన్నామో దీంట్లో మనకి ఏది రిలేటెడ్గా ఉందో అంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఇందులో ఏదన్నా ఉంటే సో దాన్ని చూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే అదర్స్ అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మరి గ్రూప్స్ కూడా ఉంది. సో గ్రూప్స్ అంటే ఇప్పుడు నార్మల్గా మీరు చేసే ఆక్యుపేషన్స్లలో మీకు సబ్ గ్రూప్స్ లాగా ఉంటాయి కదా. ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ అంటే సంథింగ్ కొన్ని బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్స్ ఉండొచ్చు, కొన్ని ఏమంటారు నార్మల్గా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. సో అలాగా సో ఇప్పుడు స్టూడెంట్స్ కాబట్టి ఇంతకుముందు మనం స్టూడెంట్స్ ఎంటర్ చేసుకున్నాం కాబట్టి సో అదర్స్ కాబట్టి సో అదర్స్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ పేజ్ ఏంటిదంటే మన అడ్రస్ డీటెయిల్స్. సో మన
హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి, అడ్రస్ ఎంటర్ చేయాలి. సో అవన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత అడ్రస్ మీన్స్ ఏంటంటే మన విలేజ్ నేమ్, గ్రామ పంచాయత్ అంటే మన విలేజ్ నేము, సో మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనము ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ ఫోటో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసినాం చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పటి దగ్గర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడుగుతున్నారు అని చెప్పేసి అన్నాను కదా. సో డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఖచ్చితంగా ఇక్కడ మీరు దీంతో పాటు అంటే ఫోటోతో పాటు పాన్ కార్డ్తో పాటు కింద ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ఫ్రంట్ ఫోటో అండ్ బ్యాక్ ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అవి రెండు అప్లోడ్ చేసిన తర్వాత ఏంటిదంటే ఇక్కడ మీరు రెండు ఐకాన్స్ ఇప్పుడు చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా, వాటిని క్లిక్ చేసి మీరు ప్రివ్యూ చూసుకున్నట్టయితే మీరు ఎక్కడెక్కడైనా మిస్టేక్ చేశారా, ఇంకేదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఎడిట్ చేసుకొని దెన్ ఆఫ్టర్ మీరు అన్నీ మళ్ళీ రీచెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. సో ఇలా మనం అప్లై చేసుకోవడం వల్ల మన అప్లికేషన్స్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. మనం సిస్టమ్లో అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే మొబైల్ ఫోన్లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. నో ఇష్యూ. సో మొబైల్లో కూడా సైట్ ఓపెన్ అవుతుంది, బట్ మనం కొన్ని కాపీస్ అందులో అప్లోడ్ చేయడానికి పాసిబిలిటీ కాకపోవచ్చు. సో మనం చేసుకుంటే ల్యాప్లో కానీ మీ సేవ సెంటర్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఏమన్నా మిస్టేక్స్ లాగా చెప్పి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను. థ్యాంక్ యూ అండి.